హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది కామర్స్ క్లాసెస్. సో ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి లిమిటేషన్స్ ఆఫ్ ప్లానింగ్. సో ప్లానింగ్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటో మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ల్యాక్ ఆఫ్ రిలయబుల్ డేటా. So the planners need data to do planning. The data providers may give wrong data which leads to wrong planning. సో మనం ప్లానింగ్ అనేది చేయాలంటే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. పాస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ప్రజెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ యూస్ చేసి మనము ఫ్యూచర్ కోసం మనం ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ని ప్రిపేర్ చేస్తాం. సో అదే ప్లానింగ్ కదా. సో ఎప్పుడైతే మనకి ప్రజెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ పాస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రాంగ్గా డేటా ప్రొవైడర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, సో అప్పుడు మనం వేసే ప్లాన్ దాని బేస్ పైననే వేస్తాం కాబట్టి ప్లానింగ్ అంతా కూడా రాంగ్గా పోతుంది అనమాట. సో ఫ్యూచర్లో మనం లాసెస్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఒక లిమిటేషన్ అనమాట, ల్యాక్ ఆఫ్ రిలయబుల్ డేటా. సో డేటా అనేది ట్రూ ఉండకపోవచ్చు వాళ్ళు ప్రొవైడ్ చేసిన డేటా. సో అందువల్ల మన ప్లాన్ కూడా రాంగ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ లిమిటేషన్. సెకండ్ వన్ వచ్చేసి డిఫికల్టీ ఇన్ సెలెక్టింగ్ బెస్ట్ ఆల్టర్నేటివ్. సో మనము బెస్ట్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, అది చాలా డిఫికల్ట్. ఎలాగో చూద్దాం. మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లానింగ్. ఈచ్ మేనేజర్ మే ఐడెంటిఫై డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్. We have to select one best alternative. It involves lot of studies. If even one is unanimously selected, there is no guarantee that it gives the best result. So it is a difficult task. సో మనకి ఏంటి అని అంటే, ఇప్పుడు ప్లానింగ్ అంటే ఒక్క పర్సన్ మాత్రమే చేయరు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ మేనేజర్స్ ఒక దగ్గర కూర్చొని చేయొచ్చు. టాప్ లెవెల్లో ఒకవేళ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ప్లానింగ్ చేస్తున్నారు అనుకోండి, ఒక్క మేనేజరే ఉండరు కదా. సో చాలా మంది మేనేజర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి థాట్ రావచ్చు అనమాట, డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఇవ్వచ్చు. సో ఈచ్ మేనేజర్ మే ఐడెంటిఫై డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాంటి ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేయొచ్చు అనమాట. సో అందులో నుంచి బెస్ట్ సెలెక్ట్ చేయాలి ప్లానింగ్ ప్రాసెస్లో. సో ఇది అంటే బెస్ట్ సెలెక్ట్ చేయడం కోసం మనం లాట్ ఆఫ్ స్టడీస్ చేయాలి. ఏది బెస్ట్, ఏది మనకి ప్రాఫిట్స్ వస్తుంది, ఏది కాస్ట్ తక్కువ అవుతుంది అని చూడాలన్నమాట. అన్ని అనాలిసిస్ ఇవన్నీ చేయాలన్నమాట. సో అనాలిసిస్ ఇవన్నీ చేయడం అంటే ఈజీ టాస్క్ కాదు కదా. సో ఇట్ ఈస్ అ డిఫికల్ట్ టాస్క్ అని చెప్పొచ్చు. అయినా సరే ఇవన్నీ చేసిన తర్వాతకి అందరూ యునానిమస్గా ఒక ఆల్టర్నేటివ్ని సెలెక్ట్ చేశారే అనుకుందాం. సో అప్పుడు కూడా గ్యారంటీ లేదు మనకి అది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందని, అస్సలు గ్యారంటీ లేదు. సో అందుకనే బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే ఒక ఆల్టర్నేటివ్ని సెలెక్ట్ చేయడము చాలా టఫ్ టాస్క్, డిఫికల్ట్ టాస్క్ అని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఇస్ సెకండ్ వన్. ఇది ఒక లిమిటేషన్. మనకి సెలెక్ట్ చేసినాక కూడా అది బెస్ట్ ఇస్తుందో లేదో తెలియదు, అందుకనే ఇది మనకి సెకండ్ లిమిటేషన్ అని చెప్పొచ్చు. థర్డ్ వచ్చేసి టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ప్లానింగ్ ఇన్వాల్వ్స్ ఇన్ సెలెక్షన్ ఆఫ్ best alternative. This involves lot of time as each and every alternative must be examined to select the best. సో మనము ప్లానింగ్ అంటే టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనమాట. ఎందుకు అని అంటే ప్లానింగ్లో మనము బెస్ట్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటాం, బెస్ట్ అండ్ చీపెస్ట్. సో మనకి ఏది బెస్ట్లో వస్తుంది, ఏది చీప్గా వస్తుంది అని సెలెక్ట్ చేయాలంటే మన దగ్గర ఉన్న అన్ని ఆల్టర్నేటివ్స్ని టెస్ట్ చేయాలి కదా, ఫస్ట్ ఎగ్జామిన్ చేయాలి. తర్వాతకి మనకున్న అమాంగ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్లో నుంచి ఒక బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే అన్నిటి గురించి స్టడీ చేయాలి. కాస్ట్ ఏది తక్కువ వస్తుంది, ప్రాఫిట్ దీనికి కాస్ట్ ఎంత, దానికి ప్రాఫిట్ ఎంత, అన్నీ. సో ప్రాఫిట్స్ కాస్ట్ కంపేర్ చేసుకొని ఏది బెస్ట్ అది మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో మరి ఇదంతా కంపారిజన్ చేయాలంటే మనం కొంచెం డేటా ఇదంతా స్టడీస్ అనాలిసిస్ చేయాలి కదా. సో దానికి టైం పడుతుంది కదా. సో అందుకనే టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇది టైం చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి కొన్నిసార్లు మనకి టైం ఉండకపోవచ్చు. సో అప్పుడు ఇది ఒక డిసడ్వాంటేజ్ లాగా మారుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి డిఫికల్టీ ఇన్ టేకింగ్ క్విక్ డెసిషన్. సమ్ టైమ్స్ అ బిజినెస్ హ్యాస్ టు టేక్ క్విక్ డెసిషన్స్ టు అవైల్ ద ఆపర్చునిటీస్. సో మనకి కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి, అప్పుడు క్విక్ డెసిషన్ తీసుకోవాలి మనం. ఎస్ ఆర్ నో అని చెప్పాలి ఆ టైంలో. అన్నప్పుడు మనము చెప్పలేమన్నమాట, ఎందుకంటే ఇది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ కాబట్టి. యాజ్ ప్లానింగ్ ఈజ్ టైం కన్జ్యూమింగ్, క్విక్ డెసిషన్స్ కెనాట్ బి టేకెన్. సో కొన్నిసార్లు ఏంటి, బిజినెస్ అనేది క్విక్గా డెసిషన్ తీసుకోవాలి, ఆ ప్రాజెక్ట్కి వెళ్ళాలా వద్దా అనేది చెప్పేసి.
సో అన్నప్పుడు దాని గురించిన ప్లానింగ్ ఇదంతా చేసుకోవాలి కదా. సో మనం క్విక్గా ఆపర్చునిటీస్ని అవైల్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ప్లానింగ్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవ్వదు. ఎందుకు అని అంటే మనకి అది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఒక కరెక్ట్ ఆల్టర్నేటివ్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే మనకి టైం చాలా పడుతుంది, దాని గురించి స్టడీ చేయాలి, ఎగ్జామిన్ చేయాలి. సో అందుకనే క్విక్ డెసిషన్స్ కెనాట్ బి టేకెన్. సో డిఫికల్ట్ అయిపోతుంది అనమాట మనం క్విక్ డెసిషన్స్ తీసుకోవాల్సిన సమయంలో. సో దిస్ ఈజ్ ఫోర్త్ వన్. సో మనం ఆ టైం అయిపోయే లోపు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 డేనే ఇచ్చారు మనకి అన్నప్పుడు మనకి కానీ ప్లానింగ్ ఇదంతా చేయాలంటే 2 డేస్ పడుతుంది అన్నప్పుడు మనకి ఆ ఆపర్చునిటీ పోతుంది కదా. సో అందుకనే మనం క్విక్ డెసిషన్స్ తీసుకోలేము. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫోర్త్ లిమిటేషన్. ఫిఫ్త్ లిమిటేషన్ వచ్చేసి ప్లానింగ్ ఇన్వాల్వ్స్. ఫిఫ్త్ లిమిటేషన్ వచ్చేసి ఎక్స్పెన్సివ్. సో ఎక్స్పెన్సివ్ ఎలాగో చూద్దాం. ప్లానింగ్ ఇన్వాల్వ్స్ ఎక్స్పర్ట్స్ హూ ఆర్ ప్రొఫెషనలీ క్వాలిఫైడ్. వీ హ్యావ్ టు ఎంప్లాయ్ దెమ్ టు డిజైన్ అ బెటర్ ప్లాన్ అండ్ వీ హ్యావ్ టు పే హై సాలరీస్ యాజ్ దే ఆర్ ఎక్స్పర్ట్, హెన్స్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. సో ప్లానింగ్ అనేది ఎక్స్పర్ట్లు చేస్తారు కదా. ఎక్స్పర్ట్ వాళ్ళు ఎవరైతే ప్రొఫెషనలీ స్కిల్డ్ క్వాలిఫైడ్ ఉంటారో వాళ్ళు చేయగలుగుతారు. నార్మల్ పీపుల్ మంచిగా బిజినెస్ గురించిన నాలెడ్జ్ ఇదంతా ఉండదు కదా. సో ఎవరైతే బిజినెస్ గురించి నాలెడ్జ్ ఉందో వాళ్ళే మాత్రమే ఆ బిజినెస్కి సంబంధించిన ప్లానింగ్ అనేది చేయగలుగుతారు అనమాట. సో వాళ్ళు ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ కదా. సో మన బిజినెస్కి ఏదైనా ప్లాన్ చేయాలంటే మనం ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ని మనము ఎంప్లాయ్ చేసుకోవాలి. మరి వాళ్ళు ఊరికనే ప్లాన్ చేయరు కదా మన బిజినెస్ కోసం. వాళ్ళకి కొంచెం శాలరీ పే చేయాలి కదా, హై శాలరీస్ పే చేయాలన్నమాట. ఎందుకంటే దే ఆర్ ప్రొఫెషనలీ క్వాలిఫైడ్ అనమాట. అందుకోసమని ప్లానింగ్ అనేది ఎక్స్పెన్సివ్ అని మనం చెప్పొచ్చు అనమాట. అదే స్మాల్ బిజినెసెస్ అయితే ఎక్స్పర్ట్స్ని ఎంగేజ్ చేయలేవు. సో అందుకనే ఇది ఎక్స్పెన్సివ్ కాబట్టి మనము ఇది ఒక లిమిటేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మే రెడ్యూస్ యూటిలిటీ. సో the factors like economic, social, political, legal factors etc. may affect the planning process. సో ఇప్పుడు మనము ప్లానింగ్ ప్రాసెస్, సో మనము ప్లానింగ్లో ఒక ప్లాన్ చేసాము, ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ చేసాము. సో కానీ కొన్ని చేంజెస్ ఎకనామిక్, పొలిటికల్, లీగల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎకానమీలో చేంజ్ రావడం వల్ల, పాలిటిక్స్లో చేంజ్ రావడం వల్ల అండ్ లీగల్ లాస్లో సమ్ అమెండ్మెంట్స్ చేయడం వల్ల మన ప్లాన్ అనేది అక్కడ వర్కౌట్ కాకపోవచ్చు. సో ఈ విధంగా మనం ఒక డిసైడ్ చేసిన ప్లాన్ అనేది యూటిలిటీ అనేది తగ్గిపోవచ్చు అనమాట. సో మనకి మన గోల్ని సాటిస్ఫై చేయడంలో దాని కెపాసిటీ అనేది తగ్గిపోవచ్చు. ప్లాన్ యొక్క కెపాసిటీ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నామనంటే లైక్ మనము గూడ్స్ అన్నీ ఎక్కువ మనము చైనాకి మనము ఎక్స్పోర్ట్ చేయాలి అని అనుకున్నాం, చైనా నుంచి ఎక్కువ ఇంపోర్ట్స్ తెచ్చుకోవాలి అని అనుకున్నాం. కానీ పొలిటికల్ ఒక ఫ్యాక్టర్ వల్ల, ఒక లీగల్ ఫ్యాక్టర్స్ వల్ల, ఒక లా తీసుకురావడం వల్ల గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే ఆ లాలో చైనా నుంచి ఏం ఇంపోర్ట్ చేసుకోవద్దు, చైనాకి ఏం ఎక్స్పోర్ట్ చేయొద్దు అని అన్నది. సో ఇక్కడ మన ప్లాన్ ఏమవుతుంది, ఫ్లాప్ అయిపోతుంది. సో అట్లా సో పొలిటికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు. సో ఇట్లాంటి వాటి వల్ల మనకి మనం వేసుకున్న ప్లాన్ యొక్క యూజ్ అనేది మనకి కొంచెం తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మే రెడ్యూస్ ద యూటిలిటీ ఆఫ్ అవర్ ప్లానింగ్ ప్రాసెస్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సడన్ ఎమర్జెన్సీస్. ప్లానింగ్ ఇన్వాల్వ్స్ యాంటిసిపేషన్ ఆఫ్ certain future events, but certain emergencies can't be ascertained. Sometimes planning can't be done in advance. సో మనకు తెలుసు సడన్ ఎమర్జెన్సీస్లో మనము ప్లానింగ్ చేయలేం. సో అని అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లానింగ్లో మనము ఆల్మోస్ట్ ఫ్యూచర్ గురించే చేస్తాము, ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి ప్రిడిక్ట్ చేసి దానికోసం ప్లాన్ చేస్తాం. కానీ కొన్ని ఫ్యూచర్ ఎమర్జెన్సీస్ని మనం ప్రిడిక్ట్ చేయలేము అనమాట. సో సమ్టైమ్స్ మనము అడ్వాన్స్లో ప్లాన్ చేయలేము, అక్కడనే స్పాంటేనియస్గా మనము ఆ వర్క్ అనేది చేయాలన్నమాట. సో అప్పుడు మనం ప్లానింగ్తో చేయడానికి ఉండదు. సో అప్పుడు ఈ సడన్ ఎమర్జెన్సీస్లో మనకి ప్లానింగ్ అనేది యూస్ఫుల్ ఉండదు కాబట్టి సో ఇది ఒక లిమిటేషన్ అని చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2019 కన్నా ముందు వీ డోంట్ నో దట్ కోవిడ్ విల్ కమ్. సో 2019 కన్నా ముందు ఎవ్వరూ ఇట్లాంటి ఒక వైరస్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మెడిసిన్ కానీ పెట్టలేదు, ముందే ప్లాన్ చేయలేదు కదా. సో ఇది సడన్ ఎమర్జెన్సీ వచ్చింది మనకి. సో వీ డిడ్ నాట్ ప్లాన్ టు ప్రిపేర్ ఎనీ మెడిసిన్. సో మనం ఏం మెడిసిన్ చేయలేదు. సో
కోవిడ్ వచ్చిన తర్వాతకి అదొక సడన్ ఎమర్జెన్సీ లాగా మారిన తర్వాతకి అప్పుడే మనము మెడిసిన్ అనేది కనిపెట్టడం స్టార్ట్ చేసాం కదా. సో ఇలా సడన్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు అప్పటిదప్పుడు చేసుకోవాలి, అప్పటిదప్పుడు మనము రియాక్ట్ అవ్వాలి తప్పితే ప్లాన్డ్గా రియాక్ట్ అవ్వడానికి ఉండదు. సో దిస్ ఈజ్ అబౌట్ 7th one. 8th one వచ్చేసి రెసిస్టెన్స్ టు చేంజ్. Planning suggests some changes. It suggests new ideas, but some conservative executives may not like to adopt these changes. So their nature become a limitation to planning. సో మనకి ప్లానింగ్ అనేది ఫ్యూచర్ గురించి కొంచెం ఫోర్కాస్ట్ చేసి ఇలా కొంచెం చేంజెస్ చేస్తే బాగుంటుంది ప్రోడక్ట్స్లో కానీ సర్వీసెస్లో కానీ అని చెప్తుంది అనమాట. కానీ అది న్యూ ఐడియాస్ సజెస్ట్ చేసేటప్పుడు కొంతమంది ఓల్డ్గా ఆలోచించే ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఆ చేంజెస్ని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. సో అప్పుడు ఇది ఒక లిమిటేషన్ లాగా ప్లానింగ్కి అని మనం చెప్పొచ్చు. సో ప్లానింగ్ యొక్క లిమిటేషన్ ఇది అని మనం చెప్పొచ్చు. సో అప్పుడప్పుడు ఓల్డ్ కన్జర్వేటివ్ మైండ్ సెట్స్ ఉన్న ఎగ్జిక్యూటివ్స్కి సాటిస్ఫై చేయలేకపోవచ్చు ప్లానింగ్ అనేది. సో దిస్ బికమ్స్ ద రెసిస్టెన్స్, అంటే అన్విల్లింగ్నెస్, అన్యాక్సెప్టెన్స్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ద 8th limitation, resistance to change అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టాపిక్ limitations of planning, and I hope that you are clear with the concept, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching, and